కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సబ్సిడీ పథకం ద్వారా రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే ఈ పథకం కోసం రైతులు ఏమి చేయాలంటే ముందుగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. వారు భారత పౌరులై ఉండాలి. ఒక్కో రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అటువంటి అర్హతలు కలిగిన రైతులు సబ్సిడీని పొందేందుకు అర్హులుగా చెప్పవచ్చు. ఇక సబ్సిడీ పొందేందుకు రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కాపీ, బ్యాంక్ పాస్బుక్, భూమి రికార్డులు, మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి లింక్ చేయబడి ఉండాలి. ఇక రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలు, వడ్డీ లేని రుణాలు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు రైతులకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాయి. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారికి అవసరమైన పనిముట్లను అందించేందుకు వ్యవసాయ శాఖ అనేక పథకాలను ప్రారంభించింది. కర్ణాటకలోని రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేయడం ద్వారా మరియు అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని పొందే అవకాశం ఉంది. ట్రాక్టర్ ఉంటే రైతుకు చాలా మేలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం ట్రాక్టర్ల ధరలు కొనేలా లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమును కూడా ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ల కొనుగోలుపై 50% సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుగోలు చేసే వీలు కలిగించింది.